మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇలా మనం ఆర్ట్స్ కాలేజ్ మెట్ల ముంగట నిలబడ్డాం. ఆర్ట్స్ కాలేజ్ ముందట నిలబడ్డాం. ఇటు పక్కనేమో విద్యార్థులు, అన్ని విద్యార్థి సంఘాలు దాదాపుగా 19 నుంచి 20 విద్యార్థి సంఘాలు జేఏసీగా ఏర్పడి ఇలా మా ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ఉన్నది. విద్యార్థుల భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఈ యూనివర్సిటీ ప్రభుత్వ అండదండలతో ఒక సర్కిల్ దగ్గర తీసింది. వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలనేసి విద్యార్థులందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు, నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మీరు అక్కడ చూసినట్టయితే కనీసం ఇలా ఇప్పుడు 1 గంట అవుతుంది. ఈ 1 గంట టైంలో విద్యార్థులు కింద మ్యాట్ కూడా వేసుకోవడానికి అనుమతి లేదు. ధర్నా చేయడం వదిలేయి, ధర్నా చేయడంతో పాటు కింద మ్యాట్ వేసుకోవడానికి దాదాపుగా 38 డిగ్రీల సెల్సియస్ ఎండ కొడుతూ ఉన్నది. ఈ టైంలో విద్యార్థులకు పర్మిషన్ లేదు. అదేవిధంగా కింద మ్యాట్ వేసుకోవడానికి కూడా పర్మిషన్ లేదు, అధికారం లేదు అని అంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా యూనివర్సిటీ విద్యార్థులు ఏమడిగిండ్రు, మాకు తినేటువంటి కంచముల్లో పురుగులు వస్తూ ఉన్నాయి, బ్లేడ్లు వస్తూ ఉన్నాయి, బల్లులు పడుతూ ఉన్నాయి, ఎలుకలు పడుతూ ఉన్నాయి. వాటికి నాణ్యమైనటువంటి ఫుడ్ అందించండి, మాకు పెట్టండి అని అడిగిండ్రు. మాకు గత కొద్ది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని అడుగుతూ ఉన్నారు. మాకు రాత్రి 10 అయినా కరెంటు సరిగా ఉండట్లేదు, నీళ్లు రావట్లేదు, స్నానాలకు, తాగడానికి, బాత్రూంలోకి పోవడానికి నీళ్లు రావట్లేదు, మాకు సరైన సమయంలో నీళ్ళు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. అంటే ఇలా మీరు ఈ సర్క్యులర్ తీసి ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? నీళ్లు రాకపోయినా ప్రశ్నించొద్దు, కంచముల్లో తినేటువంటి కంచముల్లో పురుగులు వచ్చినా, బ్లేడ్లు వచ్చినా, బల్లులు పడ్డా నోరు మూసుకొని అట్లే తినాలి. ఇలా స్నానాలకు, బాత్రూంలకు నీళ్లు లేకపోయినా కూడా మీరు అడగద్దు. ఇలా ఇక్కడ స్లోగన్స్ ఇవ్వద్దు, మీరు ధర్నాలు చేయొద్దు, మీరు రాస్తారోకలు చేయొద్దు. అసలు అంటే ఇక్కడ ఎవరు కూడా ఏం పెట్టినా అంటే ప్రభుత్వం చెప్పింది వినాలే, పెట్టింది తినాలే యూనివర్సిటీలో అనేటువంటి భావన ఈ ప్రభుత్వ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇలా మనం ఆర్ట్స్ కాలేజ్ మెట్ల ముంగట నిలబడ్డాం. ఆర్ట్స్ కాలేజ్ ముందట నిలబడ్డాం. ఇటు పక్కనేమో విద్యార్థులు, అన్ని విద్యార్థి సంఘాలు దాదాపుగా 19 నుంచి 20 విద్యార్థి సంఘాలు జేఏసీగా ఏర్పడి ఇలా మా ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ఉన్నది. విద్యార్థుల భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఈ యూనివర్సిటీ ప్రభుత్వ అండదండలతో ఒక సర్కిల్ దగ్గర తీసింది. వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలనేసి విద్యార్థులందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు, నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మీరు అక్కడ చూసినట్టయితే కనీసం ఇలా ఇప్పుడు 1 గంట అవుతుంది. ఈ 1 గంట టైంలో విద్యార్థులు కింద మ్యాట్ కూడా వేసుకోవడానికి అనుమతి లేదు. ధర్నా చేయడం వదిలేయి, ధర్నా చేయడంతో పాటు కింద మ్యాట్ వేసుకోవడానికి దాదాపుగా 38 డిగ్రీల సెల్సియస్ ఎండ కొడుతూ ఉన్నది. ఈ టైంలో విద్యార్థులకు పర్మిషన్ లేదు. అదేవిధంగా కింద మ్యాట్ వేసుకోవడానికి కూడా పర్మిషన్ లేదు, అధికారం లేదు అని అంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా యూనివర్సిటీ విద్యార్థులు ఏమడిగిండ్రు, మాకు తినేటువంటి కంచముల్లో పురుగులు వస్తూ ఉన్నాయి, బ్లేడ్లు వస్తూ ఉన్నాయి, బల్లులు పడుతూ ఉన్నాయి, ఎలుకలు పడుతూ ఉన్నాయి. వాటికి నాణ్యమైనటువంటి ఫుడ్ అందించండి, మాకు పెట్టండి అని అడిగిండ్రు. మాకు గత కొద్ది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని అడుగుతూ ఉన్నారు. మాకు రాత్రి 10 అయినా కరెంటు సరిగా ఉండట్లేదు, నీళ్లు రావట్లేదు, స్నానాలకు, తాగడానికి, బాత్రూంలోకి పోవడానికి నీళ్లు రావట్లేదు, మాకు సరైన సమయంలో నీళ్ళు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. అంటే ఇలా మీరు ఈ సర్క్యులర్ తీసి ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? నీళ్లు రాకపోయినా ప్రశ్నించొద్దు, కంచముల్లో తినేటువంటి కంచముల్లో పురుగులు వచ్చినా, బ్లేడ్లు వచ్చినా, బల్లులు పడ్డా నోరు మూసుకొని అట్లే తినాలి. ఇలా స్నానాలకు, బాత్రూంలకు నీళ్లు లేకపోయినా కూడా మీరు అడగద్దు. ఇలా ఇక్కడ స్లోగన్స్ ఇవ్వద్దు, మీరు ధర్నాలు చేయొద్దు, మీరు రాస్తారోకలు చేయొద్దు. అసలు అంటే ఇక్కడ ఎవరు కూడా ఏం పెట్టినా అంటే ప్రభుత్వం చెప్పింది వినాలే, పెట్టింది తినాలే యూనివర్సిటీలో అనేటువంటి భావన ఈ ప్రభుత్వం.